నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఆగస్టు నెల నుంచి రాబోయే 6 నెలల్లో మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది. మీనరాశి అధిపతి గురుడు అవడం వల్ల ఆ గురువు అనుగ్రహం కలగాలని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుభ్యో నమః. హరి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ ఆగస్టు నెల నుంచి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు 3 నెలలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే నవంబరు, డిసెంబరు నెల అనుకూలంగా ఉంది. జనవరి నెల మరలా ప్రతికూలంగా ఉంది. అలాగే ఈ యొక్క గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఈ రాశి వారికి విద్య యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. విద్యలో రాణింపు తక్కువగా ఉంటుంది. సరిగా ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత పాస్ అవ్వడం కష్టంగా ఉంటుంది. విద్య యందు అనుకూలత తక్కువగా ఉంది. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలతలు తక్కువగా ఉంటాయి. సఫలీకృతం కావు. అనుకున్న ఉద్యోగాలు అనుకున్న టార్గెట్లో రీచ్ అవడం కష్టం అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా రావడం కష్టంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలన్నా జన్మ రాహు వల్ల ఇబ్బందులు ఉంటాయి. త్వరగా వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సఫలీకృతం కావు. తగు జాగ్రత్తలు వహించాలి. జన్మలో రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది. తృతీయంలో గురు సంచారం జరుగుతోంది. వ్యయంలో శని సంచారం జరుగుతోంది. అందువల్ల ఈ రాశి వారికి ఇక ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి. నరాలకు సంబంధించి వ్యాధులు రావడం అట్లాంటి ఇబ్బందులు ఉంటుంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలి. అట్లాగే కుటుంబంలో ధన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధనం మంచినీప్రాయంగా ఖర్చు అవుతుంది. ధనాదాయం సరిగా ఉండదు. ఆకస్మిక ధనలాభాలు అవి వచ్చేవి కూడా ఆగిపోతూ ఉంటాయి. రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కూడా మీనరాశి వారికి అన్యోన్యం తక్కువగా ఉండి ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవడం కొంచెం తక్కువగా ఉంటుంది. వ్యయంలో శని ఉండడం వల్ల వివాహపరంగా ధనం ఖర్చు అవటము, సరిగా సెట్ కాకపోవడం, ఇబ్బందులు పడటం అలాంటి అవకాశాలు ఉంటాయి. సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి సంతాన యోగం ఉంటుంది. తగు జాగ్రత్త వహించాలి. సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగా మాట వినకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు. ధన రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా. గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలంగా ఉంది. అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవటము, అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది. జాగ్రత్తలు వహించాలి. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తుంటాయి. అనుకున్నట్టుగా సడన్గా షేర్ పడిపోవడము, ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాటి శని ప్రభావం ఖచ్చితంగా ఉంది. జన్మలో రాహు ఉంటే సర్పదోష కారకుడు. ఈ సర్పదోషాల వల్ల, పితృదోషాల వల్ల అనుకున్న పనులు ఎక్కడొక్కడ స్తంభించిపోతూ ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళకల్లా రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయణ చేయడం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము, నవచండీ పారాయణ, ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం తగ్గడం జరుగుతుంది. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి మీనరాశి వారికి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం,
రాజకీయం, సినీ రంగం, కుటుంబంలో పరిస్థితులు, వృత్తి, వ్యాపారం, సంతానం, వివాహం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, వైద్య, వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. నా నంబర్ స్క్రీన్ పై అవుతోంది. చూసి చక్కగా జాతక సమస్యలు, ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగా మాట వినకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు. ధన రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా. గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల. సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలంగా ఉంది. అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవటము, అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏలినాడు శని ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది, జాగ్రత్తలు వహించాలి. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి. అనుకున్నట్టుగా షడన్గా షేర్ పడిపోవడము, ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాడు శని ప్రభావం ఖచ్చితంగా ఉంది. జన్మలో రాహు ఉంటే సర్పదోష కారకుడు. ఈ సర్పదోషాల వల్ల, పితృదోషాల వల్ల అనుకున్న పనులు ఎక్కడొక్కడ స్తంభించిపోతూ ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళకల్లా రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయణ చేయడం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము, నవచండీ పారాయణ, ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏలినాడు శని ప్రభావం తగ్గడం జరుగుతుంది, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి మీనరాశి వారికి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, రాజకీయం, సినీ రంగం, కుటుంబంలో పరిస్థితులు, వృత్తి, వ్యాపారం, సంతానం, వివాహం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, వైద్య, వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. నా నంబర్ స్క్రీన్ పై అవుతోంది. చూసి చక్కగా జాతక సమస్యలు, ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.